ఆహా ఓటీటీ వేదికగా కథా కమామిషు అనే మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీ 4 పెళ్లైన జంటలకు సంబంధించిన కథ. ఇక స్టోరీ విషయానికి వస్తే సత్య, ఉష ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. అతను ఓ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. సత్యకి తల్లి లేకపోవడం, అలాగే ఇద్దరు బ్రదర్స్ కి జాబ్ లేకపోవడం, ఆ ఇద్దరు బ్రదర్స్ వీళ్ళింట్లోనే ఉండడం వల్ల వీళ్ళ సంసారంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంకొక జంట దివ్య, బాలు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. ప్రతిదీ పద్ధతి ప్రకారం జరగాలని బాలు అంటూ ఉంటాడు. అతని ధోరణి దివ్యకు చిరాకు కలిగిస్తూ ఉంటుంది. తనని అతను అమెరికా తీసుకుని వెళ్లే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆమె ఆన్లైన్ లో రమ్మి ఆడుతూ ఉంటది. ఇంకొక జంట శ్రీధర్, కల్పన రెండో పెళ్లి చేసుకుంటారు. అప్పటికే ఇద్దరికి పిల్లలు ఉంటారు. కల్పన అదే ఊర్లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటది. ఒక తోడు అవసరమని వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఇంకొక జంట కిరణ్, స్రవంతి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అయితే వారి పెళ్లికి స్రవంతి పేరెంట్స్ నుంచి వ్యతిరేక రావడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. సత్య, ఉష ఉమ్మడి కుటుంబంలో ఏకాంతంగా గడిపే అవకాశం లేక సతమతమైపోతుంటారు. ఇక దివ్య, బాలు చెరొక్క చోట ఉండడం వలన ఒంటరిగానే కాలం గడిపేస్తూ ఉంటారు. ఇక తల్లిదండ్రులను బాధ పెట్టిన కారణంగా స్రవంతి తన భర్తకి దగ్గర కాలేకపోతూ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ గా కనిపించే కల్పనతో ఆమె భర్త సాన్నిహిత్యంతో మెలగలేకపోతూ ఉంటాడు. ఇలా ఈ 4 జంటలు ఒక రకమైన అసంతృప్తితో రోజులు గడుపుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు వీళ్ళందరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఎలా ఒకటయ్యారు అనేదే ఈ సినిమా యొక్క కథ. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో వచ్చే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వస్తున్నాయి. మరి అలాంటి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత చివర్లో మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తాం. ఆ వీడియోని తప్పకుండా చూడండి. అందులోని మన ఫుడ్ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి గానీ మీ ఫ్యామిలీస్ కి గానీ కంపల్సరీగా రికమెండ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ, పెళ్లి అనే 2 అంశాలను కలుపుకుంటూ సాగే కథ ఇది. ఆయా సందర్భాలకు తగినట్టుగా ఒకటైన 4 జంటల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. పెళ్లి తర్వాత ఏ జంట ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి వస్తుంది అనేది ఈ మూవీలో చాలా క్లుప్తంగా వివరించారు. పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి, అందుకు వ్యతిరేకంగా జరిగిన పెళ్లి, కొన్ని కారణాల వలన జరిగిన రెండో పెళ్లి, ఇలా పెళ్లి అనేది ఆయా జంటలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చెప్పడానికి దర్శకుడు మంచి ప్రయత్నం చేసిండనే చెప్పొచ్చు. ఒక ఊర్లోనే ఈ 4 కుటుంబాల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. శ్రీధర్, కల్పన రెండో పెళ్లికి సంబంధించిన స్టోరీ ఈ సినిమాకు మైనస్ అన్నట్టుగానే అనిపిస్తుంది. మనం మిగతా 3 ట్రాకుల్లో కూడా మంచి ఫన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ అలా డిజైన్ చేసుకోకపోవడం వలన ప్రేక్షకులకు నిరాశపరుస్తుంది. 4 ట్రాకుల్లోని సమస్యకు ఫన్ యాడ్ చేయకపోవడమే ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి ట్విస్టులు లేకుండా నిదానంగా సాగుతుంది. చూస్తున్నంత సేపు మనకైతే కొంచెం బోర్ కొడుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే ప్రధానమైన కథ 8 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఆర్టిస్టులంతా తమ పాత్రలకైతే న్యాయం చేసి ఇక టెక్నికల్ గా కూడా ఓకే అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే స్టోరీలో బలం లేకపోవడం, కామెడీని కలుపుకోకపోవడం, ఎమోషన్స్ ని కనెక్ట్ చేయలేకపోవడం వలన ఈ సినిమా చాలా సాదాసీదాగా రొటీన్ గా సాగిపోతూ ఉంటుంది. ఓటీటీలోనే ఉంటుంది కాబట్టి స్కిప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కథా కమామిషు మూవీకి సంబంధించిన రివ్యూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, అది కూడా చూడండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటుంది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్లకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా.